కొట్టిన మాట వాస్తవం. కొట్టినప్పుడు చంపాలని కొట్టుండడు అతను. కొట్టుంటే కనుక శవాన్ని తీసుకెళ్ళడు కదా. అక్కడ ఏదో తగిలితేనే చనిపోయి ఉంటాడు. ఆ చనిపోగానే భయపడి వదిలేసి వెళ్ళిపోకుండా తీసుకెళ్లి పెట్టాడు. రైట్, అది మర్డర్ చేసింది మర్డర్ కాదని ఎవడంటాడు? మర్డరే అది. అతను క్రిమినలే, నో డౌట్. అది డోర్ డెలివరీ అని 1,00,000 సార్లు అని ఉంటాం కదా మనం. ఇప్పుడు నో డెలివరీ, అది డోర్ డెలివరీ, ఇది నో డెలివరీ. శవం ఎక్కడుందో కూడా తెలియదు, బూడిద కూడా లేదు. తల్లి కోరుతోంది బూడిద, చచ్చిపోయిన డేటు, అది కూడా లేనిది. అంతకంటే క్రూరత్వం అవుతుందా? అంతకంటే మంచితనం అవుతుందా? వాడు క్రిమినల్. ఎప్పుడు కోర్టు నిరూపిస్తే, కోర్టు శిక్ష వేస్తే. కానీ వాడిని నువ్వు క్రిమినల్ అంటున్నావు. అతన్ని చంపి తగలబెట్టి బూడిద కూడా ఇవ్వనోడిని ఏమనాలి? ఎంతకంటే క్రూయల్ అతను. నాకు ఈ విషయంలో ఒక బాగా గుర్తుకుంది. అంటే మనం ఏదైనా సరే రాజకీయ నాయకులు చేసే తప్పు, వ్యవస్థల్లో తప్పు ఎట్లా ఉంటుందంటే, మొదట్లో మనకు బెజవాడలో రౌడీ నాయకులు వీళ్ళందరి దగ్గరికి కూడా ఎందుకు వెళ్ళేవాడు జనం? పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ వాడు మా షాపులో గొడవ చేస్తున్నాడు సార్ అంటే, వాడి పేరేంటి? వాడు సో అండ్ సో కార్పొరేటర్ మనిషి, ఆ కార్పొరేటర్ సో అండ్ సో నాయకుడు మనిషి, మనం చేస్తే లేనిపోయిన పెంట అవుతుంది, నువ్వు పని చేయి. ఆ నాయకుడు, ప్రత్యర్థి నాయకుడు సో అండ్ సో ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకో. ఇది పోలీస్ స్టేషన్ లో చెప్పేవాడు. మేము ప్రత్యక్షంగా చూసిన రోజులకే ఇంతకు ముందు. అలాంటి స్టేజీలో రౌడీయిజం పెరిగింది.